హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చికెన్ కర్రీ. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. మనం మాట్లాడుకునే టాపిక్లోకి వద్దాము. చికెన్ కర్రీ. ఫస్ట్ ఒక గిన్నెను తీసుకోవాలి. గిన్నెను తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర తీసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ 2 కలర్ షేడ్ వచ్చి బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా చూడాలి. లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు గ్రేవీ కోసం వేసుకుంటాము. టమాటాలు వేస్తే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత టమాటాలు గ్రేవీ కోసం వేసుకుంటాం కదా, దాన్ని టమాటాలు మగ్గనివ్వాలన్నమాట. టమాటాలు మగ్గినాయి అనుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలు టమాటాలను మగ్గనియాలి. చూడండి. తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాను నేను. అల్లం పేస్ట్ వేసుకున్నాక కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత అల్లము మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత అది మొత్తం ముక్కలకు పేస్ట్ పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూతను పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ఎలా ఉడికిందో తెలుస్తుంది. నేను అయితే మూత తీసి చూశాను, చికెన్ ఎలా ఉడికిందో తెలుస్తుంది. మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపాను నేను. చికెన్ మొత్తం కలుపుకొని ఇలా కలిపినాక ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయినట్టు అనిపించి లైట్గా ఉన్నప్పుడు కారం వేసుకున్నాను. ఎందుకంటే మొత్తం ఇనికిపోయేదాకా ఉంచితే మళ్ళీ కారం అడుగంటేస్తుంది. అందుకోసం కొద్దిగా ఉండగానే కారం వేసుకున్నాను. మేమైతే కారం ఎక్కువనే తింటాము, అందుకే కారం ఎక్కువనే వేస్తున్నా. ఫస్ట్ కొంచెం వేసిన తర్వాత సరిపోతుందా అనేసి కలుపుకున్నాను. అయినా సరిపోలేదు. మళ్ళీ కొంచెం వేసి కలిపాను. చూడండి, ముక్కలకి కారం బాగా పట్టేలా కలిపాను. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. కారం మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని చికెన్ని ఉంచాలి. మూత తీసి చూశాను, ముక్కలకి కారం పట్టుకుంది. కారం బాగా మగ్గిన తర్వాత ఇలా అనిపించింది. తర్వాత నేను వాటర్ పోసాను. నాకు గ్రేవీ అంత ఎక్కువ అవసరం లేదు కాబట్టి లైట్గానే గ్రేవీ పోసాను. చూడండి, ముక్కలకి కొద్దిగా తక్కువనే పోసిన. ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే కూడా ఇంకొన్ని వాటర్ పోసుకోవచ్చు. మేము ఉన్నది ఇద్దరమే కాబట్టి కర్రీ ఎక్కువ అవసరం లేదు అన్న ఆలోచనతోటి నేనైతే వాటర్ కొద్దిగానే పోసుకున్నాను. తర్వాత కొంచెం ధనియాల పొడి పౌడర్ వేసాను. తర్వాత కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి దాన్ని ఉంచిన తర్వాత నాకు సరిపోయేంత కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి, కర్రీ నాదైతే చికెన్ కర్రీ బాగా కుదిరింది. నేను తిని చూస్తే నేను చేసిన కర్రీ ఎలా ఉందో మీరు కూడా చూసి చెప్పండి. మాకైతే ఇలానే ఇష్టం, అందుకోసమే చికెన్ లెగ్ పీసులు కొట్టుకొని తీసుకొని వచ్చిండు మా ఆయన. మీకు కర్రీ ఎలా చేస్తే నచ్చుతుందో కామెంట్ చేయండి. కర్రీ అయితే బాగుంది, చూసి కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.